హాయ్ అండి అందరికీ. మా బాబుని 3 డేస్ బ్యాక్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏమీ తినట్లేదు, వాడికి ఆకలి అవ్వట్లేదు అంటున్నాడని. వాడు బక్కగా అయిపోతున్నాడు. మాకు కంగారు అయిపోయి తీసుకెళ్ళాం. కానీ డాక్టర్ చెప్పారు, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, వాడు బక్కగా అవుతున్నాడని ఏం లేదు. వాడికి ఆకలి ఎందుకు అవ్వట్లేదంటే వాళ్ళకి ఎండ వర్షం ఇవి కలిపి ఇట్లా వస్తుండేసరికి వాళ్ళకి వెదర్ చేంజింగ్ వల్ల అట్లా ప్రాబ్లం ఉంది, అంతేగాని ఏం సమస్య లేదు. కాకపోతే ఆకలి అవ్వటానికి నేను సిరప్ ఇస్తా అన్నారు. ఇది 200 ml వచ్చేసి 123 అంటే 130 తీసుకున్నారు. ఇది ఒక్కటే రాశారు, ఎందుకంటే వాడికి ఏం ఇష్యూ లేదు కాబట్టి. ఇది మంచిగా పనిచేస్తుందమ్మా అన్నారు. అయితే నేను ఒకటైతే చెప్తున్నా, ఇది వాడిన తర్వాత నేను ఎట్లుందో చెప్తాను. నేను వాడకముందే దీని రివ్యూ ఏం చెప్పలేను, బట్ ఇది చాలా మంచిది, పిల్లలకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆకలి అవుతుంది, ఫ్రూట్స్తో చేసింది అని చెప్పారు డాక్టర్ గారు. వాడతాను, వాడు తింటాడా లేదా అప్పుడు చూద్దాం. అసలే స్కూల్కి వెళ్ళాలి వాడు, 16th నుంచి స్కూల్స్ ఉన్నాయి. వాడు ఇట్లా ఏం తినకుండా ఉంటే కష్టం కదా. మీ పిల్లలు కూడా తినట్లేదు కదా అని నెగ్లెక్ట్ చేయకండి, ఒక్కసారి వెళ్ళి డాక్టర్కి చూపించండి. ఇంకొకటి ఏంటంటే, మా బాబు కడుపులో ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు పడిపోయేలాగా, అది కూడా ఇచ్చారు. అది 3 డేస్ వాడితే ఏమన్నా పురుగులు లాంటివి ఉంటే బాత్రూంలో వచ్చేస్తాయి అంటారు. వాటిని కూడా వాళ్ళు తినలేదంటే ఆ చికాకు వల్లే అయ్యి ఉంటుంది. పిల్లలు ఎవ్వరు కొంచెం తినటం చేయకపోయినా. ఇంకొకటి, మా బాబు 7 months నుంచే ఉప్పు కారం నూనె వేసుకొని నేను మా హస్బెండ్ తింటుంటే ఏదో అట్లా నోటికి తినాలనిపించి అప్పటి నుంచి తినేవాడు. ఇప్పుడు అసలు కారం కూడా తినలేకపోతున్నాడు, ఏదో ఒక 1 week నుంచి. అదే డాక్టర్కి చెప్తే వాడికి ఆ చికాకు అదంతా కడుపులో ఏమన్నా పురుగులు ఉంటేనే అట్లా అవుతుందంట, అది వెళ్ళిపోవటానికి ఇచ్చారు. అయితే నిన్న నైట్ నేను బాబుకి పురుగులు పోవటానికి వేరే సిరప్ పోసాను. మార్నింగ్ వాడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా పురుగులు వచ్చినాయి. అట్లా 3 daysలో అదంతా నీట్ అయిపోద్దంట. ఈ సిరప్ ఏం చేస్తుందంటే ఆకలి వచ్చేలాగా చేస్తుంది. మీరు కూడా పిల్లల్ని కొంచెం తీసుకెళ్ళండి హాస్పిటల్. వీడియో నచ్చితే లైక్ చేయండి.